ధ్యానింతును, క్రీస్తునామమందు మహిమను కీర్తింతును, స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తునామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, నన్నింట గణనామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, నన్నింట గణనామం. ప్రభునామమెంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభునామమెంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదర. అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామకు స్తోత్రము. అందరికీ నా మరణాత. వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వోపకారి, ఘనమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభ మా మధ్య ఉన్న దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్యము ద్వారా ప్రభువా తండ్రి నాయన ఏ మాటలైతే మీరు మాకు తెలియచేయనై ఉన్నారో ప్రభా తండ్రి, అట్టి మాటలు మాకు అనుగ్రహించి అడుగుచూ ఉన్నాము దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. అయ్యా జుంటె తేనె ధారముల కంటే ప్రభా మధురమైనది నీ వాక్యము కనుక ప్రభా తండ్రి, అట్టి మధురమైన వాక్యంను ప్రభా తండ్రి అయ్యా మీరు మాకు దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ వాక్యము ద్వారా ప్రభా ఏ బిడ్డలను బలపరచనైనారో ప్రభా, ఏ బిడ్డలను ప్రభా తండ్రి నాయన తృప్తిపరచనైనారో తండ్రి, అట్టి వాక్యాహారం మాకు అందించి మీరే మహిమ పొందమని నిలువబడిన నన్ను మరుగు చేసి ప్రభా తండ్రి అయ్యా నా సొంత ఆత్మను మరుగు చేసి మీ ఆత్మతో నింపి ప్రభా మీరే స్వయముగా మాట్లాడుమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. విననేరకు ఉండినట్లు దేవుని యొక్క చెవులు మందము కాలేదండి. అంటే దేవాది దేవుడు వినేవాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు, ప్రార్థనకు నెరవేర్పులు దయచేసే దేవుడై ఉన్నాడని మనందరం నమ్ముచున్నాము కదా. ఎందుకంటే నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చినారు. నీవు గ్రహింపలేని గూఢ భావాలు కూడా నేను నీకు తెలియజేస్తానని దేవుడే చెప్పినారు. అంటే ఏదైతే నీవు అడుగుచున్నావో ఆయన వినే దేవుడై ఉన్నారు, దానికి జవాబిచ్చే దేవుడై ఉన్నారు. కానీ తరువాత వచనంలో మనం చూసినట్లయితే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మన దోషాలు దేవునికి మనకి మధ్యలో అడ్డముగా వచ్చాయని తర్వాత వచనంలో రాయబడి ఉన్నదండి. ఏమిటి, ఎందుకు ఇలా అక్కడ రాయబడి ఉన్నది అంటే తర్వాత కూడా చూసినట్లయితే గనుక మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే మొదట మనం ఏం చదివాము, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదని మనం చదివాం. అంటే ఆయన వినేవారై ఉన్నారు, కానీ మధ్యలో మన దోషాలు మన పాపాలు అడ్డముగా ఉన్నందున ఆయన మన మనవిని ఆలకించట్లేదండి. కొన్ని సమస్యల నుండి విడుదల కావట్లేదని, కొన్ని ప్రార్థనకు జవాబు రావట్లేదని మనము చాలా బాధపడుతూ ఉంటాము. కానీ ఎందుకు కారణము, ఎందుకు ఆలస్యమవుతూ ఉన్నాయి, ఎందుకు మన ప్రార్థన ఆయన ఆలకించట్లేదు అంటే గనుక పాపము దోషాలు అనేటువంటి అడ్డుగోడలు మనకి దేవునికి మధ్య అడ్డముగా ఉన్నట్లుగా మనము గ్రహించాలి. 66వ కీర్తన 18వ వచనంలో మనం చూసినట్లయితే 66వ కీర్తన 18వ వచనము,
నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఇక్కడ చెబుతూ ఉన్న మాట ఏమిటంటే, నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల, అంటే పాపాన్ని గనుక మనం లక్ష్యము చేస్తే గనుక, నీ హృదయంలో పాపపు తలంపులే ఉంటే గనుక మన మనవి ఆయన ఆలకించరు. ఎందుకంటే ప్రభు వారు పరిశుద్ధమైన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి, శుద్ధాత్మతో నీవు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తారు, ఆయన ఆలకిస్తారు. కానీ పాపం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఈ పాపము దేవునితో సహవాసం నుండి వేరు చేసేస్తుంది. ఎందుకంటే ఆదాము అవ్వమ్మలు దేవునితో చల్లపూటన ఎంత ఆనందంగా గడిపేవారండి, పరమానందంగా ఉండేవారు కదా. రోజు సాయంకాలం సమయం చల్లపూటన తండ్రి వారి దగ్గరికి దిగి వస్తే వారి ముగ్గురు కూడా చాలా సంతోషముగా అక్కడ మాట్లాడుకునేవారు, ముచ్చటించుకునేవారు. కానీ ఎప్పుడైతే వీరిలోనికి తినవద్దన్న పండు తిన్న కారణమున పాపం ప్రవేశించినదో, ఆ పాపము ద్వారా వీరు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయారు కదా. అట్టి సహవాసం కలిగి ఉన్నారా? లేదు కదా. ఎందుకు అలాంటి పరిస్థితి వీరికి వచ్చినది అంటే గనుక, వీరిలో పాపం అనేటువంటి తలంపు వచ్చేసినది. కాబట్టి వీరు వారికి ఉన్న సహవాసాన్ని కోల్పోయి ఉన్నారు. మనమేమి చేయాల్సిన వారమై ఉన్నామంటే, ఇట్టి పాపపు తలంపులు ఏమైనా మనలో ఉంటే గనుక వాటిని విడిచిపెట్టేసి దేవునికి మనం ప్రార్థన చేయాలి. మనం క్షమించమని మనం వాటిని అడిగి అప్పుడు వాటిని విడిచిపెట్టి మనము ప్రార్థిస్తే గనుక మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు. అసలు పాపం అంటే ఏంటి అంటే, ఆజ్ఞాతి క్రమమే పాపము. దేవాది దేవుడు ఏదైతే నీకు తెలియజేశారో, ఎలాగున జీవించమని ఆయన ఆజ్ఞలు అనుగ్రహించున్నారో, ఆ ఆజ్ఞలన్నీ కూడా తూచా తప్పకుండా మనం పాటిస్తే గనుక మనల్ని దేవుడు చక్కగా ప్రేమిస్తారండి. అలాంటి ఆజ్ఞాతి క్రమాలకు ఏమీ కూడా మనము అంటే ఆజ్ఞను అతిక్రమించకుండా మనం జీవిస్తే మన ప్రార్థన నేరుగా ఆయన సన్నిధికి చేరుతుంది. కాబట్టి మనము పాపం అనేటువంటి ఆ భయంకరమైన పరిస్థితి నుండి మనం తప్పుకోవాలి. ఎలా వస్తుంది పాపం అంటే, చిన్ని విషయాల్లో కూడా పాపము ప్రవేశిస్తూ ఉంటుంది. గర్వం ఉందనుకోండి, ఆ గర్వము ద్వారా భయంకరమైన పాప స్థితిలోనికి వెళ్ళిన వారిని కూడా మన బైబిల్లో చూచాం కదా. హామాను అహష్వేరోషు రాజు దగ్గర ఒక ఉన్నత పదవి ఇచ్చాడు. ఎవరు? రాజు హామానికి మంచి పదవి ఇచ్చినప్పుడు ఆ పదవిని బట్టి దేవుని స్తుతించకుండా అందరూ కూడా హామానుని అంటే నమస్కారం చేయాలనే తలంపు కలిగి ఉన్నాడు. అక్కడ వెళ్ళేవారు వచ్చేవారు అందరూ కూడా హామానికి వంగి నమస్కారం చేయాలి. ఇప్పుడు ఈ మొర్దెకై మాత్రం అలా వంగక నమస్కరించక కారణం వల్లే కదా మొర్దెకైని అలాగే యూదా ప్రజలందరినీ కూడా చంపించేయాలని పన్నాగము పన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాపపు ఆలోచన అంటే గనుక, తనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, ఒక పదవిని బట్టి గర్వించాడు. చివరికి అతని పని ఏమైనది అంటే, ఏ ఉరికొయ్య అయితే మొర్దెకైకి తీయించాడో ఆ ఉరికొయ్య మీదే హామానుని ఉరి తీయించాడు రాజు. ఈయనలో ఏమి వచ్చింది అంటే, గర్వము కారణమున మొర్దెకైని చంపాలనేటువంటి ఆలోచన వచ్చినది. అది పాపమే కదా. కాబట్టి దేవుడు అది చూస్తూ ఊరుకుండువాడు కాదు. ఇలాంటి గర్వము ద్వారా పాపం అనేటువంటి ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి గర్వపు ఆలోచనలు ఏవి కూడా మనలోనికి ఉండకూడదు. అంటే మనలో గర్వం అనే లక్షణమును తీసివేసేసుకోవాలి, దాన్ని విసర్జించాలండి. మనల్ని మనము దేవునికి, ఆయనకే మనము మొదటి స్థానం ఇస్తూ మనల్ని మనము దేవుని పట్ల మన లక్షణాలతో దేవుని స్తుతించాలంటే, దేవుని లక్షణాలు మనం సంపాదించుకొని మన లక్షణాలని దేవునికి ఇష్టమైన లక్షణాలుగా మార్చుకొని ఆయనతోనే సహవాసము చేయాలి. గర్విష్టమైన హృదయం ఉంటే గనక దాన్ని తొలగించేసుకోవాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. అలాగే ఇంకా భయంకరమైనది ఏమిటి అంటే కోపము. ఈ కోపము ద్వారా చాలా భయంకరమైన పరిస్థితి వెళ్ళిపోతుందండి. అందుకే అంటారు కదా, కోపపడు కానీ పాపము చేయకుడి. ఈ కోపం ఎక్కువైందంటే గనుక ఎదుటి వ్యక్తిని చంపాలి అనేటువంటి ఆలోచనకు పైగా చంపేసే స్థితి కూడా వచ్చేస్తుంది. కయీను విషయానికి వస్తే గనుక, కయీను హేబెలు ఇద్దరు కూడా సహోదరులు, సహోదరులు. అంటే
ఆదాము అవ్వమ్మలకు కయీను హేబేలు సంతానముగా ఉన్నారు. అలాంటి కయీను హేబేలు విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే హేబేలును కయీను చంపేస్తాడు. సహోదరుడే కదా, తనతో పాటు పుట్టిన వ్యక్తే కదా, తన తల్లి గర్భమందు పుట్టిన వ్యక్తే కదా, కానీ అతనిలో ఉన్న కోపాన్ని బట్టి తన తమ్ముడైన హేబేలుని చంపేస్తాడు. ఎందుకు వచ్చింది ఇంత కోపము అంటే, ఒక రోజున కయీను తన పంటలో కొంత భాగాన్ని అంటే కొంత తీసుకుని వచ్చి దేవునికి అర్పణ చేశారు. అలాగే హేబేలు ఏం చేశాడు, కయీనైతేనేమో పొలాన్ని సేద్యపరిచేవాడు, హేబేలు గొర్రెల కాపరి. కాబట్టి గొర్రెలలో మంచిది క్రొవ్విన దాన్ని అంటే చాలా శ్రేష్టమైన దాన్ని తీసుకుని వచ్చి దేవునికి అర్పణ చేశాడు. కయీను మాత్రము కొంత తెచ్చాడు. ఇద్దరిలో ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడు దేవుడు అంటే హేబెలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకంటే శ్రేష్టమైనది దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి, శ్రేష్టమైన కార్యాలు దేవుడు చూస్తారు కాబట్టి హేబెలు యొక్క అర్పణ దేవునికి ఇష్టమైనది. కయీను కొంత తెచ్చాడు, హేబెలు శ్రేష్టమైనది తెచ్చాడు. మరి ఏది కోరుకుంటారు? శ్రేష్టమైనదే కదా కోరుకుంటారండి. ఎవరైనా సరే మనకి బాగా అందంగా కనిపించేదే మనం కోరుకుంటాము. అలాగే దేవునికి హృదయపూర్వకముగా ఇచ్చిన అర్పణే దేవుడు కోరుకుంటాడు. ఈ కయీను కొంతే తెచ్చాడు, కానీ హేబెలు శ్రేష్టమని తెచ్చాడు. అంటే తన హృదయాన్ని అంతగా సంసిద్ధము చేసుకొని అన్నీ చూచాడు. ఏది బాగుందో అదే తీసుకుని వెళ్ళి అక్కడ దేవునికి సమర్పణ చేశాడు. సమర్పణ చేసిన విధానంను దేవుడు చూచాడు, ఆ హృదయాన్ని దేవుడు చూచాడు. కాబట్టి హేబెలు ఆయన అర్పించినటువంటి ఆ అర్పణని లక్ష్య పెట్టారు. ఇప్పుడు కయీనుకి కోపం వచ్చింది. అసలు ఎలా ఆలోచించాలండి? కయీను నా తమ్ముడే కదా, పోనీలే ఈసారి నా తమ్ముడు దేవుడు లక్ష్య పెట్టారు, తరువాత సారైనా సరే నేను మంచిగా దేవునికి అర్పణ చేస్తాను, దేవుడు అప్పుడు నాది లక్ష్య పెడతారని ఆలోచించి వస్తుంటే ఎంత బాగుండునో కదా. కానీ అలా ఆలోచించలేదండి. ఇతనిలో కోపం ఎప్పుడైతే ప్రవేశించినదో, కోపం అనేటువంటి లక్షణం ఎప్పుడైతే ఇతనిలోకి ఎక్కువైపోయినదో, తన తమ్ముడిని చంపేయాలని ఆలోచన చేశాడు, చంపేశాడు. అంటే ఆలోచన రాగానే ఆ ఆలోచనని ఆపుకుంటే బాగుండును, కానీ దానిని కొనసాగించడం ద్వారా తన తమ్ముడు మరణించడానికి ఈ కయీను కారణమయ్యాడు. చేత చంపేశాడు కదా. ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అంటే, అప్పుడు కయీను ఏమన్నాలి? అయ్యా, నా తమ్ముడు నేనే చంపేస్తానని పాపము ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకోలేదండి. తాను చేసిన దోషాన్ని ఒప్పుకొనకుండా నేను నా తమ్ముడికి కావలి వాడనా అని తిరుగు ప్రశ్న వేశాడు. ఒప్పుకోలేదు. అలాగే మరలా దేవుణ్ణి ప్రశ్నించే స్థాయిలో అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా దేవుడు అంటారు కదా, నీ తమ్ముని రక్తము ఆ నెలలో నుండి నాకు మొర్ర పెట్టినది, నీవు నీ తమ్ముడిని చంపి ఉన్నావు కాబట్టి నేను నీకు శిక్ష విధిస్తున్నానని చెప్పి కయీనుకి దేవుడు శిక్ష విధించినారు. అసలు దీన్ని బట్టి కయీను జీవితం ఏమైనదండి? చక్కగా పంట పండించుకునేటువంటి ఆ నేలే, ఆ యొక్క భూమి ఇక సారం ఇవ్వదని దేవుడే అక్కడ శపించేసి ఉన్నారు. నీవు దేశదిమ్మరమైపోతావన్నారు. అంటే తాను ఉన్న స్థానాన్ని పోగొట్టేసుకున్నాడు, ఇచ్చేటువంటి జీవనోపాధిని పోగొట్టుకున్నాడు, ఆ తమ్ముడిని పోగొట్టుకున్నాడు తన చేతుల ద్వారా. ఆ దేవుని చేత ఏంటంటే విసుగుదల, అంటే ఆ ప్రదేశం నుండి బయటకు పంపించి, అంటే దేశ దిమ్మరిగా నీ ఉంటావనే ఆ వచనాన్ని అంటే అతి శాపాన్ని పొందుకున్నాడు. అంటే ఈ కయీనులో ఉన్న కోపమే కదా కారణము. మరి మనమును ప్రశ్నించుకుందాం. ఈ సమయంలో మనలో ఉన్న కోపాన్ని అణుచుకొనకుండా, మనలో ఉన్న కోపమనే లక్షణాన్ని అణుచుకొనకుండా ఏ సమయమున మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, నీవు ఏ సమయం నీ కోపము ద్వారా ఏ పాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు ఆలోచన చే. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నాడు ఈ సమయమున. ఈ కోపం అనే లక్షణము ద్వారా కయీను తన తమ్ముడిని చంపేశాడు, దేవుని చేత శపింపబడ్డాడు. తన జీవితంలో దేశదిమ్మరిగా పేరు సంపాదించుకున్నాడు. అంటే అతను కోపాన్ని అణుచుకోలేకపోయాడు. కాబట్టి ఈ కోపం అనే లక్షణం మనలో ఉంటే గనుక
ఆ కోపము ద్వారా ఇంకా భయంకరమైన పాపస్థితిలోనికి మనం వెళ్ళిపోతాము. కాబట్టి ఆ లక్షణాన్ని మనము విసర్జించాల్సిన వారమై ఉన్నాము. అలాగే ఇంకా పాపాన్ని ఎక్కువగా చేసుకునే లక్షణాలు ఇంకా ఏమైనా ఉన్నవంటే గనుక అసూయ కూడా మన చేత ఇంకా పాపము చేయించేస్తుంది. యోసేపు చాలా చాలా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. యోసేపు కలలు కనేటువంటి వరము కలిగిన వ్యక్తి. ఒక రోజున చెబుతూ ఉంటాడు, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా నాకు నమస్కారము చేస్తున్నాయి అని కలగన్నాను అని తన తండ్రితోటి తన సోదరులతోటి చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తన సోదరులు యోసేపు మీద అసూయపడ్డారండి. తన తండ్రి అని యాకోబు యోసేపును అమితంగా ప్రేమించే విధానము చూచి కూడా అసూయపడ్డారు. ఇలాంటి అసూయ లక్షణము చాలా మందిలో ఉంటది. ఎదుటివారు బాగుంటే చూడలేరు, ఎదుటివారు పై స్థానంలో ఉంటే చూడలేరు, ఎదుటివారు బాగా కనిపిస్తే చూడలేరు. అలాంటి లక్షణం ఉంటే గనుక సాతాను నీలో ప్రవేశించినట్లే. కాబట్టి ఆ లక్షణాన్ని తీసివేసేసుకోవాలి. ఎదుటివారు బాగున్నారు అంటే దేవా వారికి ఇచ్చినటువంటి ఘనతకు నీకు స్తోత్రాలు అని వారిని బట్టి మనం స్తుతించే మనసు కలిగి ఉంటే గనుక మరి ఒకసారి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అప్పుడు నీ స్థాయి కూడా మారుతుంది కదా. అలాగున మనం అసూయ లేకుండా జీవించాలి. ఈ యోసేపు మీద అసూయపడి అతన్ని చంపాలని ఆలోచన చేశారు. మరలా అతన్ని గుంటలో వేశారు, ఇష్మాయేలును కమ్మి వేశారు. ఇలాగున యోసేపు నా ప్రదేశంలో ఉండకుండా అమ్మివేసే స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు అన్నలైన వారు. ఇది కేవలము అసూయ వల్లే కదా తన తండ్రికి ప్రియమైన కుమార్ని దూరం చేశారు అన్నలు. అట్టి అసూయ కారణమున యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కానీ యోసేపులో ఎలాంటి ద్వేషము లేదండి. అందుకే యోసేపుని దేవుడు ఆశీర్వదించినారు. తనను కాని దేశంలో ఒక ఉన్నతముగా స్థానంలో నిలబెట్టారు యోసేపుని. ఎందుకంటే ద్వేషం అనేది యోసేపులో లేదు కాబట్టి. నా అన్నలు నన్ను ఇలా చేశారనేటువంటి భావము యోసేపులో లేదు కాబట్టి యోసేపుని దేవుడు దీవించినారు. తన అన్నలైన వారు ఆహారము కొరకు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడే యోసేపు వారిని చూచి విసుక్కోలేదు, వారిని ద్వేషించలేదు. తన అన్నలకు ఆహారము పెట్టినాడు, తనతో పాటు నివసించడానికి అర్హత కల్పించినాడు. అంటే యోసేపులో అసూయతనము లేదు, ద్వేషం అనేది లేదు. అందుకే యోసేపు దీవించబడ్డాడు. ఎవరైతే ఈ యోసేపుని బయటికి పంపించాలని చూశారో వారే తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆహారం కొరకు అడుక్కునేలా దేవుడు చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలండి? అసూయ అనేది మనలో ఉంటే గనుక పాపస్థితిలోనికి మనం వెళ్ళిపోతాము. తన తమ్ముడిని చంపాలనే ఆలోచన వచ్చినది అంటే ఆలోచన వస్తే ఆ ఆలోచన ద్వారా కూడా పాపం చేసినట్లే కదా. అలాంటి ఆలోచన కూడా మనలోనికి ఉండకూడదని దేవుడి సమయం మనతో మాట్లాడుచున్నారు. కాబట్టి కోపం అనే లక్షణము కానీ, అసూయ అనే లక్షణము కానీ, అహంకారం అనే లక్షణము కానీ, నోట బూతులు కానీ, వ్యభిచారము కానీ, విగ్రహారాధన కానీ ఇలాంటివి ఏవి కూడా మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదండి. సమస్తము కూడా విసర్జించేయాలి, పవిత్రపరచబడాలి. మనము ప్రతి పాపమును కూడా ఒప్పుకొని దేవుని చేత క్షమాపణ పొంది తప్పుకొనవలసిన వారమై ఉన్నాము. 119వ కీర్తన 59వ వచనంలో చూసినట్లయితే, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. ఇక్కడ చెబుతూ ఉన్నమాట, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటునని వ్రాయబడి ఉన్నది. అంటే ఏ మార్గంలో నడుస్తూ ఉన్నారో పరిశీలన చేసుకుంటున్నారు ఇక్కడ. అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మన ప్రార్థనకు జవాబు రావడం లేదు అంటే, నీ ప్రార్థనకు నెరవేర్పు ఆలస్యం అవుతున్నది అంటే నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీవు నడిచే మార్గం ఎలాగున ఉన్నది? నీ అడుగులు మంచి వైపు వేస్తున్నావా, చెడు వైపు నీవు అడుగులు వేస్తున్నావా? ఏ వైపు నీవు అడుగులు వేస్తున్నావు? ఎలా మాట్లాడుతూ ఉన్నావు? ఎలా జీవిస్తూ
ఎలాగున ఉన్నది, ప్రతిదీ కూడా పరిశీలన చేసుకోవాలి. నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే దేవుడు నీకు తెలియజేస్తారు. ఏ లోపము నీలో ఉన్నదో, ఏ అంధకారము నీలో ఉన్నదో సమస్తము కూడా దేవుడు తెలియజేయవారైనారు. కాబట్టి పరిశీలన చేసుకో. నీకు అర్థమవుతూ ఉంటుంది ఏ కారణము చేత మన సమస్య నుండి మనకు విడుదల కావడం లేదో దేవుడు తెలియజేస్తారు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఇక్కడ చెబుతూ ఉన్న మాట, మన మార్గములను పరిశోధించి తెలుసుకోవాలి. అంటే ఏ మార్గంలో మనం ఉన్నామో ఇంతకుముందు చెప్పుకున్నాము కదా, సమస్తము కూడా పరిశోధించి తెలుసుకొని అందులో తప్పులుంటే మన్నించమని దేవుని కోరుకొని ఆయన తట్టు మనం తిరిగితే గనుక తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారండి. ఎందుకంటే మన ప్రార్థన ఆయనకు దగ్గరికి చేరడం లేదు అంటే మన పాపములే కదా అడ్డుగా ఉన్నాయి. అలాంటి వాటి విషయమే, ఏ పాపమైతే అడ్డుగా ఉన్నదో, ఏ లక్షణమైతే మనలో ఉండి దేవునికి మన ప్రార్థన వినబడకుండా చేస్తూ ఉన్నదో అది మనం పరిశోధించి తెలుసుకొని దాన్ని విడిచిపెట్టేసి ఆయన తట్టు మనము తిరగాలి. ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతామో దేవుడు ఆయన హస్తాన్ని మనకు అందిస్తారు. ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నారు కదా, రక్షింప నేరకుండి ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆయన హస్తము బలమైనది, ఆయన హస్తము ప్రభావం కలిగినది. కాబట్టి ఆయన హస్తం నీ మీద ఎప్పుడూ ఉంటుంది. నీవు అడగాల్సిన విధంలో అడగాలి. నీ హృదయాన్ని పరిశుద్ధముగా ఉంచుకొని అడిగితే గనుక తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన లక్ష్యము పెడతారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదము. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి లోపం మనకి తెలుస్తూ ఉంటుందో అప్పుడే మనము వాటిని విడిచిపెట్టేసి ఆయన వైపు మనం తిరుగుతాము. కాబట్టి మొదట మనం చేయాల్సినది పరిశోధించుకోవాలి, పరిశీలించుకోవాలి. హృదయ పరిశోధకుడు యెహోవాయే అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన పరిశోధిస్తాడు. మరి నీ హృదయంలో ఏమున్నదో నీకు మాత్రమే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. నీ పక్క వారికి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుస్తుందండి? నీ మనస్సు ఏంటో, నీ హృదయం ఏంటో, నీ ఆలోచనలు ఏంటో నీకు తెలుస్తాయి, దేవునికి తెలుస్తాయి. కాబట్టి నీవు పరిశోధించుకో. ఎప్పుడైతే నువ్వు పరిశోధించుకుంటావో, పరిశీలించుకుంటావో అప్పుడు నీ తప్పేంటో దేవుడు నీకు తెలియజేస్తారు. కాబట్టి దానిని బట్టి మనం విడిచిపెట్టేసి మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడిని మన వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడిన వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి అడగండి ఇస్తానన్నారు దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మన దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము నీ యొక్క మనవిని ఆయన ఆలకిస్తారు, నెరవేర్పు దయచేస్తారు. ముందు మనం చెప్పుకున్నటువంటి ఈ పాపమనే ఆలోచనలన్నీ తీసివేసి, ఆ తలంపంతా తీసివేసి నా దేవుడు నాకు కార్యము చేస్తారు అనేటువంటి గొప్ప లక్షణం నీలో పెట్టుకొని ప్రార్థన చేయి. తప్పనిసరిగా నీవు ఏదైతే కోరుకుంటున్నావో నీ మనవేంటో ఆయన తీరుస్తారు. కాబట్టి విశ్వాసముతో నువ్వు ముందుకు సాగాల్సిన దానవైనావు, ముందుకు సాగాల్సిన వారవైనావు. కాబట్టి దేవుడి సమయంలో నీతో నాతో మాట్లాడుచు ఉన్నారు. ఎందుకంటే అడగండి ఇస్తానని సెలవిచ్చిన దేవుడు అడిగితే ఇస్తారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు వారు ఒక ఉపమానం చెప్పి ఉన్నారు. ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అతను అడుగుతూ ఉన్నదండి. ఒక అధికారి ఉన్నాడు. అతను దేవునికి భయపడకుండా లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి, కఠినమైన వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఈమె న్యాయము తీర్చమని అడుగుతూ ఉన్నది. కానీ అతను మాత్రము ఈమెను పట్టించుకోవడం లేదండి. అతను పట్టించుకొనకపోయినా సరే
మాటి మాటికి వచ్చి నాకు సమస్య నుండి పరిష్కారం చేయమని అడిగితే ఇంక అస్తమానం ఈమె వస్తుంది కాబట్టి ఇంక ఈమె రాకుండా చెయ్యాలనే ఉద్దేశము కలిగి ఆమె సమస్యను తీరుస్తాడు. అంటే ఏ లోకంలో ఉండేటువంటి వ్యక్తి ఒక స్త్రీ సమస్య అంటే ఒక వ్యక్తి సమస్యను తీరిస్తే నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, రక్షించే దేవుడు, అభయం ఇచ్చే దేవుడు, నిలవబెట్టే దేవుడు, నీకు మంచి భవిష్యత్తుని ఇచ్చే దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి, నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాడు కాబట్టి నిన్ను విడిచిపెడతాడా? నీ ప్రార్థన అలక్ష్యము చేస్తారా? చెయ్యరు కదా. కాబట్టి మనం అడగాలి, దేవా అడుగుడి మీకు ఇవ్వనన్నారు కదా, మరి నేను అడుగుచు ఉన్నాను, నా మనవిని ఆలకించమని నీవు శుద్ధ హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తారని విశ్వాసముతో నీవు ప్రార్థన చేస్తే నిన్ను లేవనెత్తు వారైనారు. అటు విశ్వాసము కలిగిన జీవితము మనము కలిగి మన హృదయంలో ఉన్నటువంటి పాపపు తలంపులన్నీ తీసివేసేసి శుద్ధమైన హృదయముతో దేవదేవుని ప్రార్థింతాము. విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదని దేవుడు సెలవిచ్చినారు కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించులాగున మనల్ని మనం సిద్ధము చేసుకొని మనం ప్రార్థన చేస్తే ఆయన సమస్తం మనకు అనుగ్రహిస్తారు. అట్టి రీతిగానే ఆయన రెండవ రాకడలో కూడా మనల్ని తీసుకుని వెళ్ళి వారైనారు కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ సర్వోపకారి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు వినేవారైనారు ప్రభా తండ్రి నాయన. అయ్యా మీరు మా కార్యములు చేసేవారైనారు ప్రభా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా తండ్రి ఏ బిడలైతే ప్రభా ఏది అడుగుచున్నారో తండ్రి నాయన, అడుగు వాటన్నిటికెళ్ళ ప్రభా తండ్రి, ఊహించు వాటన్నిటికంటేను ప్రభా అత్యధికంగా చేయి వారైనారు కనుక ప్రభా తండ్రి అటు దీవెన ఆశీర్వాదం ప్రతి బిడకు దయచేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానేమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మన్నతండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత